హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే అయితే ఇక్కడ మార్నింగ్ నేను చపాతీ చేద్దామని చెప్పి ఇంకా పిండి తడుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని తడిపేసుకుంటున్నాను. వాటర్ అన్నది కొంచెం కొంచెంగా వేసుకుంటూ తడుపుకోవాలి. అప్పుడే మనకి చపాతీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఒకేసారి వాటర్ వేసి తడిపేసామనుకోండి చపాతీలు అన్నవి కొంచెం గట్టిగా వస్తాయి. ఇందులో చాలా తేడా ఉందండి. మనం కంపల్సరీగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే చపాతీలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి చపాతీ క్యాబేజ్ చేస్తున్నాను. అందుకని చెప్పి ఇక్కడ చపాతీ పిండి తడిపేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా తర్వాత నేను క్యాబేజ్ కూడా కట్ చేశాననమాట. కట్ చేయడం అయితే ఇంకేం చూపించలేదనమాట. ఎందుకంటే పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు, లేవలేదు. నేను మా హస్బెండ్ అయితే త్వరగానే లేచాము. త్వరగా మెలకువ వచ్చేసిందనమాట. అందుకని చెప్పి ఇంకా కాఫీ చేసుకొని తాగేసాము. అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నారు ఈరోజు సండే. అందుకని చెప్పి డిమార్ట్ తీసుకెళ్ళమంటే నీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్తా అని చెప్పారు. ఇక్కడైతే నేను ఇంకా చపాతీ పిండి తడిపేసి ఈ కౌంటర్ టాప్ని వెంటనే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత క్యాబేజ్ని కట్ చేసేసి పెట్టేసి వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చానమాట. అండ్ సండే వచ్చేసి ఏకాదశి కదండి. మాకైతే ఫెస్టివల్స్ అయితే ఏం లేవు. 2 years నుంచి ఫెస్టివల్స్ అన్నవి లేవన్నమాట. మాకు కొంచెం అంటూ అన్నది ఉంది కాబట్టి మేము చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ మీరు ఎలా చేసుకున్నారు ఏకాదశి ఫెస్టివల్ అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఆ రోజు మాకు ఫెస్టివల్ లేకపోయినా కానీ నేను చికెన్ అన్నది తెప్పించలేదండి. మంచిది కాదు కదా, ఏకాదశి కదా. అందుకని చెప్పి ఇంకా చపాతీ క్యాబేజ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఆల్రెడీ పిండి తడిపేశాను. క్యాబేజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ క్యాబేజ్ కర్రీకి తాలింపుకి ఆనియన్స్ కావాలి కదా అని చెప్పి ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకొని అలాగే కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి పచ్చిమిర్చి అండి. నేనైతే పచ్చిమిర్చి వేస్ట్ చేస్తాను, రెడ్ చిల్లీ పౌడర్ లేకుండా. ఆ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ ఈ మెథడ్లో కూడా ఒకసారి చూపిస్తాను మీకు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి అన్నది నేను పచ్చి కొబ్బరి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మార్నింగ్ లేవంగానే ఎంతైతే మనకు కొబ్బరి కావాలో ఆ కొబ్బరిని నార్మల్ వాటర్లో వేసి పెట్టామనుకోండి కొంచెం నార్మల్గా అయిపోతుంది అనమాట కొబ్బరి అనేది. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది కదా. తీసిన తర్వాత అలా వాటర్లో కాసేపు వేసామనుకోండి నార్మల్ ఫ్రెష్గా ఎలా ఉంటుంది పచ్చి కొబ్బరి అలా ఉంటుంది అనమాట. సో అందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ వెలిగించేసుకున్నాను కడాయి కింద. అది కొంచెం మనం గ్రైండ్ చేసుకునే లోపు ఈ కడాయి కూడా కొంచెం వేడెక్కుతుందని చెప్పి స్టవ్ వెలిగించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకుంది. చాలామంది చాలాసార్లు అడిగారనమాట. అందరికీ నేను లింక్ కూడా ఇచ్చాను. కర్రీస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది. మీరు ఏమన్నా పులావ్స్ అలా పక్కన చేసుకోవాలంటే కుక్కర్లో కాకుండా ఇలాగా చాలా బాగా వస్తుందండి అందులో. అండ్ ఇది వచ్చేసి పేస్ట్ మీకు ఇందాక చూపించింది, అలా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పోపు దినుసులు కలిపి పెట్టుకుంటాం కదా, అది వేసేసుకున్నాను. అండ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను కదా, ఆనియన్స్, కరివేపాకు 2 వేసుకొని కాసేపు వేయించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పసుపు కూడా ఇందులో వేస్తానన్నమాట. ఎందుకంటే మనం క్యాబేజ్ వేసిన తర్వాత క్యాబేజ్లో పసుపు వేస్తే సరిగ్గా కలవదనమాట. సో ఇలా ఆనియన్స్లో వేసుకున్నాం అనుకోండి, తర్వాత క్యాబేజ్ వేసి కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. క్యాబేజ్ అనేది ఫస్ట్ మనం వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, అది కొంచెం మగ్గేసరికి తక్కువ క్వాంటిటీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే పాప వచ్చి చూస్తుంది, లేచిందనమాట ఇప్పుడే. ఏం చేస్తున్నావు టిఫిన్ అని చెప్పి చూసి వెళ్తుంది. సో ఇక్కడైతే నేను ఇందాక కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను కదా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నది, అది వేసుకొని దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ క్యాబేజ్ అంతా ఇందులో వేసుకుంటున్నాను. క్యాబేజ్ వేసిన తర్వాత అందులో మనం ఈ కర్రీకి సరిపడా సాల్ట్ని వేసేస్తానమాట వెంటనే. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆ సాల్ట్కి క్యాబేజ్లోంచి వాటర్ అంతా వచ్చి క్యాబేజ్ అనేది మంచిగా మగ్గిపోతుందన్నమాట. సో ఇలా సాల్ట్ వేసి మొత్తంగా ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ సాల్ట్ కూడా క్యాబేజ్లో బాగా కలిసిపోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్యాబేజ్కి చూసారు కదా ఇప్పుడు మీరు నేను చేసింది అంతే అండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాబేజ్ ముక్క అన్నది కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా చేసుకున్నాం అనుకోండి కర్రీ చాలా బాగుంటుంది. క్యాబేజ్ తాలింపు అండి ఇది.
చాలామంది ఏంటంటే కొంచెం ఫస్ట్ క్యాబేజ్ని ఉడకబెట్టుకొని చేసుకుంటారు. నేను కూడా అలా చేస్తుంటాను ఎప్పుడన్నా టైం లేనప్పుడు. కానీ మనం క్యాబేజ్ అన్నది అలా ఉడికించుకునే లోపే ఈ తాలింపే చేసేసుకోవచ్చు అనమాట రెడీగా. త్వరగానే అయిపోతుంది, ఎక్కువసేపు పట్టదు క్యాబేజ్ ఉడకడానికి. దొండకాయ అన్న కొంచెం టైం పడుతుంది, కానీ ఈ క్యాబేజ్ మాత్రం చాలా త్వరగానే ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. తర్వాత చపాతీలని ఇలా ఒత్తేసుకుంటున్నాను అనమాట. ఈ క్యాబేజ్ తాలింపు చేసుకునే లోపు మనకి ఇక్కడ చపాతీలు కూడా అన్నీ రెడీగా అయిపోతాయి అన్నమాట. కానీ క్యాబేజ్ అన్నది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగున మాడిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉన్నామంటే క్యాబేజ్ తాలింపు రెడీ అయిపోతుంది అనమాట చపాతీలు చేసేలోపు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాప బ్రష్ చేసుకొని వచ్చింది, తనకు హెల్ప్ చేస్తానని చెప్పి. సో ఇక్కడ చపాతీలు అయితే నేను ఒత్తేస్తున్నాను కదా, తర్వాత తను దాని మీద కొంచెం బియ్యం పిండి ఆయిల్ వేసి మడిచి పెడుతుంది అనమాట. చపాతీని చిన్నగా ఒత్తేసుకొని ఫస్ట్ అలా మడత పెట్టేసి మళ్ళీ చపాతీలు ఒత్తుకున్నాం అనుకోండి, చపాతీలు అన్నవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ డే కూడా మీరు హ్యాపీగా తినచ్చు. మిగిలిన ఒకవేళ చపాతీ మిగిలితే నెక్స్ట్ డే కూడా అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట, జస్ట్ అప్పుడే చేసినట్టు. ఎందుకంటే మనము అలా మడత పెట్టి చేసుకోవడం వల్ల. అలాగే మనం ఫస్ట్లో చపాతీ పిండి చెప్పాను కదా, కొద్దిగా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి తడుపుకుంటే చపాతీలు చాలా బాగా వస్తాయి అనమాట. చపాతీ పొంగకపోయినా కానీ మీకు ఇలా చేతితోటి తుంచగానే తురిగిపోతుంది అనమాట, అంత బాగా వస్తాయి. సో ఇక్కడైతే నాకు ఇంకా పాప హెల్ప్ చేస్తుంది, అందుకని చెప్పి ఇంకా నేను చపాతీలు ఒత్తేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 డేస్ నుంచి నేను వ్లాగ్స్ పెట్టలేదు కదా, సారీ అండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ అలాగా పాప ఫ్రెండ్స్ వచ్చారనమాట. సాటర్డే ఈవినింగ్ మరి పిల్లలు వెళ్ళిపోయారు. సో కొంచెం ఇంట్లో వర్క్ అనేది ఉంటుంది కదా, అందులోనూ నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా మరీ వీడియో కూడా తీయడం అంటే చాలా కష్టము. ఒకటి ఏంటంటే మనం కుకింగ్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. 1 అవర్లో మనం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే వీడియో తీస్తూ చేయడం అంటే మాత్రం చాలా కష్టం అండి. 3 అవర్స్ పడుతుంది. నాకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల మా హస్బెండ్ కూడా తిడుతూ ఉంటారు, నువ్వు వీడియోస్ చేయడము వద్దు, అలా పడిపోవడము వద్దు అని చెప్పి. సో ఎప్పుడో ఒకసారి బాగుండదని చెప్పి డైలీ అలా ఉండడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంకా కొంచెం ఇలా వీడియోస్ చేస్తూ యూట్యూబ్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బోర్గా ఫీల్ అవ్వకుండా ఉన్నాను. ఏంటంటే మార్నింగే మా హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు ఇంకా రారు కదా, నేను కూడా మార్నింగే అంతా చేసుకుంటాను, వంట అని చూపించాను కదా. సో ఏం వర్క్ ఉండదు కదా, అలా ఖాళీగా ఉండడం వల్ల నాకు చాలా హెడ్ఏక్గా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనమాట. ఇది కొంచెం టైంపాస్గా ఉంటుంది, అలాగే మనకు కొంచెం మనీ అన్నది కూడా మనం ఇందులో సంపాదించుకున్నట్టు, అంటే ఒక జాబ్ లాగా అనమాట. నాకైతే ఎప్పటి నుంచో అలాగుంది, కానీ నేను బయటకు వెళ్ళి జాబ్ చేసేంత ధైర్యం కానీ నాకు లేదనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది చాలా ఇది చాలా బాగుంటుంది కదా, మనకి ఏదైనా వచ్చింది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అని చూపిస్తూ ఉంటాము. నాకు కూడా మంచిగా టైంపాస్ అవుతూ ఉంది, ఒక జాబ్ లాగా అనమాట ఇది. సో అందుకని చెప్పి నేను ఎంత బాగోలేకపోయినా కంపల్సరీగా చేస్తాను. కాకపోతే మరీ బాగోలేకపోయినా కూడా కంపల్సరీ చేయాలి ఇంకా అని చెప్పి అట్లా ఎక్కువగా ఇది చేశాను అనుకోండి, మరి నేను కూడా స్ట్రెయిన్ అవుతాను కదా. అందుకని చెప్పి ఒక 2 డేస్ అలా వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయాను. సారీ వీడియోస్ పెట్టనందుకు. కంపల్సరీగా ఇప్పటి నుంచి మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. నేను ఆ రోజు ఏం వర్క్ చేసిందైనా మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఇప్పటి నుంచి నేను వీడియోస్ తీస్తానండి, ఎంత బిజీగా ఉన్నా కానీ. సో ఇక్కడైతే క్యాబేజ్ ముక్క అన్నది ఉడికిపోయిందనమాట, నేను ఇందాక చూశాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా కొత్తిమీర ఫైనల్గా వేసుకొని చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను అసలు వాటర్ అనేది వేయలేదండి, వాటర్ అనేది వేయకుండా హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు వేడి మీద ఇలా కనిపిస్తుంది, కానీ చాలా పొడిగా చాలా బాగా వస్తుంది క్యాబేజ్ కర్రీ అనేది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట. చపాతీ కర్రీ 2 ఒకేసారి అయిపోతాయి. చూసారా, ఇక్కడ నేను కౌంటర్ టాప్ మీద ఇందాక చపాతీలు ఒత్తేసుకున్నాను కదా, అంతా వెంటనే క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా చపాతీలు చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా, 2 ఒకేసారి అయిపోతాయి. ఇక్కడ తాలింపు అయిపోయేలోపు నేను చపాతీలు కూడా ఇలా ఒత్తి పెట్టేసుకున్నాను, ఇంకా కాల్చుకోవడం ఒక్కటే అనమాట. అండ్ ఇక్కడైతే నేను కూర్చొని హ్యాపీగా కాల్చేస్తున్నాను, ఎందుకంటే చాలాసేపటి నుంచి నిల్చొనే చేస్తూ ఉన్నాను కదా. కొంచెం లెగ్ పెయిన్ వస్తుందనమాట, అంటే కొంచెం నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా, ఆ డిస్క్ ప్రాబ్లం వల్ల నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది, అలాగే లెఫ్ట్ లెగ్ మొత్తం పెయిన్ వస్తుందనమాట. ఎక్కువగా నిల్చోకూడదు, ఎక్కువగా కూర్చోకూడదు, కాసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఎక్కువ బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారు. కానీ మనకి ఇంట్లో వర్క్స్ వల్ల అవన్నీ కుదరవు కదా, కానీ మెయింటైన్ చేయాలన్నమాట. నేనైతే మెయింటైన్ చేస్తున్నా, అందుకని ఇక్కడ కూర్చొని ఇంకా చాలాసేపు నుంచి నిల్చున్నా కదా, పెయిన్ వస్తుంది కాలని చెప్పి ఇంకా కూర్చొని ఇక్కడ చపాతీలు అయితే కాల్చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడ అన్నీ చేస్తూ ఉంటాను, ఒక సైడు ఇంకొక సైడ్ పిల్లలు వచ్చి ఒక్కొక్కరిగా పెట్టుకొని వెళ్తూ ఉన్నారు.
నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డీమార్ట్కి వెళ్ళాను అనమాట కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. ఆల్రెడీ జియో మార్ట్లో అంతకు ముందు రోజు నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఈరోజు మార్నింగ్ ఆర్డర్ పెట్టామనుకోండి, నెక్స్ట్ డే ఈవినింగ్కి వచ్చేస్తాయన్నమాట. అలా ఎందుకు తెచ్చుకుంటానంటే కొన్ని జియో మార్ట్లో తక్కువ అండి, ఇంకొన్ని గ్రాసరీస్ డీమార్ట్లో తక్కువ. ఒకటి ఏంటంటే జియో మార్ట్లో నేను బాదము 775కి తెచ్చుకుంటాను అనమాట, ఆర్డర్ పెట్టుకుంటాను. అండ్ డీమార్ట్లో అయితే ఆ కాస్ట్కి లేదు, ఎక్కువగానే ఉంది కాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే జియో మార్ట్లో క్యాష్ బ్యాక్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ మీరు తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. అండ్ ఈసారి వచ్చేసి నేను 775ని ఆన్లైన్లోనే పే చేస్తాను అనమాట. అలా పే చేసి తీసుకున్నాను. ఆఫర్ ఉందని చెప్పి 325 రూపీస్ మరి నాకు క్యాష్ బ్యాక్ వేసేసారనమాట. అంటే వెనక్కి క్యాష్ అనేది వెనక్కి వేశారు నా అకౌంట్లోకి. సో అలా తక్కువ కాస్ట్కే వచ్చేసింది అనమాట. చూసారు కదా, 775 అంటే అందులో 325 రూపీస్ నాకు వెనక్కి వచ్చింది క్యాష్ బ్యాక్. అలాగే ఆవాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు ఇలాంటివి తీసుకున్నాను, వాటి మీద కూడా వచ్చింది. మనకి ఏంటంటే మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట, పలానా ఐటమ్ మీద మీకు ఇన్ని రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, మీ అకౌంట్లోకి వేసాము అని చెప్పి. అది వీలైతే నేను స్క్రీన్ షాట్ అనేది పెడతానండి, చూస్తాను. ఎందుకంటే ఈరోజు మండే చాలా బిజీగా ఉన్నాను. 2 డేస్ వీడియోస్ కూడా పెట్టలేదు, రెస్ట్ తీసుకోవడం వల్ల ఈరోజు చాలా బిజీ అయిపోయాను. ఇంక ఈరోజు కూడా వీడియో పెట్టకపోతే బాగుండదని చెప్పి వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు. అలాగా కొన్ని గ్రాసరీస్ అక్కడ, కొన్ని గ్రాసరీస్ ఇక్కడ తెచ్చుకుంటాను. నేనైతే జియో మార్ట్లో కందిపప్పు, బాదం, హషీస్ చాక్లెట్ స్ప్రెడ్ అయితే నేను డీమార్ట్లో తీసుకుంటాను. ఎందుకంటే జియో మార్ట్లో అది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, అదే డీమార్ట్లో అయితే మనకు చాలా తక్కువగా వస్తుంది. అలా నేను కంపేర్ చేసుకొని కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ తీసుకుంటాను. అండ్ మనకైతే జియో మార్ట్ యాప్ అన్నది ఆన్లైన్లో మన మొబైల్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు అలా కాస్ట్ అనేవి చూసుకొని తీసుకోండి, చాలా తక్కువకే వస్తాయి అనమాట. అలా మనకు మనీ అన్నది కొంచెం సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా నాకు ఒక్కటేనా లేకపోతే అందరికీనా అనేది తెలియదు కానీ, మనం ఇంటికి తినే గ్రాసరీస్ తీసుకుంటాం కదా, అవి చాలా తక్కువగానే, అవన్నీ ఒక కాస్ట్ అయితే బాత్రూమ్ లాండ్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మన బాత్కి అలాంటివి, అవి ఎక్కువగా ఉంటున్నాయి. అంటే మనం ఫినాయిల్ కానీ, మన షాంపూస్ కానీ, కంఫర్ట్ కానీ, సర్ఫ్ ఏమి అండ్ విమ్ లిక్విడ్ ఇలాంటివన్నీ ఒక కాస్ట్ అయితే, మనం తినే గ్రాసరీస్ అన్నీ ఒక కాస్ట్కి వస్తున్నాయి అనమాట. అంత కాస్ట్ అయిపోయినాయన్నీ. సో నేనైతే అలా తీసుకుంటానండి, చూసి తీసుకుంటానమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియోలో మీకు ఇలా చెప్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. మా హస్బెండ్ కూడా వచ్చేసారు, అందుకని చెప్పి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. నాకైతే 2 డేస్ రెస్ట్ అన్న మాట అయితే ఏం లేదండి. వీడియో అయితే పెట్టలేదు కానీ పని అయితే ఉండింది. కానీ ఈరోజు కూడా ఇంకా వీడియో పెట్టకపోతే బాగుండదని నేను వీడియో పెడుతున్నాను. యాక్చువల్గా అయితే ఈరోజు కూడా చాలా బిజీ ఉన్నాను. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు హాస్పిటల్కి వెళ్ళాలి, నేను టైం అవుతూ ఉంది. అందుకే కొంచెం గబగబా నేను వీడియో వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉన్నాను. ఈరోజు కూడా చేస్తానో లేనో అనిపిస్తుంది, అంత టెన్షన్గా ఉన్నిందనమాట. ఇప్పుడే మా తమ్ముడు ఫోన్ చేశాడు. అంటే అమ్మకి నాకి కొంచెం లెగ్ పెయిన్స్కి ఇక్కడ ఆయుర్వేదం మెడిసిన్ బాగా పనిచేస్తుంది అంటే, అందుకని చెప్పి వెళ్తున్నాము. ఇందాకే మా తమ్ముడు కూడా ఫోన్ చేశాడు, రెడీ అయ్యావా అని చెప్పి. కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను అని చెప్తే తిడుతూ ఉన్నారు. అందుకని చెప్పి ఇంకా త్వరగా ముగించేసి వెళ్తాను. అండ్ ఇదే వీడియోలో మీకు డీమార్ట్ షాపింగ్ కూడా చూపిస్తాను, చూసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ డీమార్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఇంకా దగ్గరలో వచ్చేసామన్నమాట. చూసారా, డీమార్ట్ ఇదే అండి. అనంతపూర్లో అయితే పెద్దగా ఏం లేదు, అంటే కొంచెం సిటీస్లో అలాగా డీమార్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే కొంచెం చిన్నగానే ఉంటుంది చెప్పాలంటే. ప్రోడక్ట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి, ఐటమ్స్ కూడా. అండ్ ఇక్కడ చూసారా, నేను మరీ రిటర్న్ వెళ్తున్నాం, బ్యాగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే లోపల వీడియో తీయనివ్వరనమాట మాకైతే ఇక్కడ, అందుకని చెప్పి నేను వీడియో ఏం తీయలేదు. సో ఇక్కడైతే ఇంకా గ్రాసరీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. చాలా తక్కువ ఐటమ్సే దొరుకుతాయన్నమాట. సిటీస్లో లాగా అయితే ఇక్కడ డీమార్ట్ ఏం లేదండి, కానీ కాస్ట్ అనేది కొంచెం తక్కువ కాబట్టి పర్లేదు, తీసుకోవడానికి బాగుంటుంది. నిన్న డీమార్ట్కి వెళ్ళాను కదండి, అక్కడ నేను ఇంకా డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత వీడియో ఏం తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ డే కంటిన్యూషన్ అన్నమాట. సో నేను డీమార్ట్లో ఏం తెచ్చుకున్నానని చూపిస్తాను మీకు. నేనైతే ఈసారి కొన్ని గ్రాసరీస్ జియో మార్ట్లో తీసుకున్నాను. నాకు జియో మార్ట్లో కొంచెం కాస్ట్ అనేవి తక్కువగా పడ్డాయి అనమాట. మనము క్యాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా. అండ్
పాయింట్స్ ఉంటాయి కదా మనకి, దాని ప్రకారంగా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి కొందరు అడిగారు ఇదేంటి జియో మార్ట్లో కాస్ట్ తక్కువేమీ కాదు, బయట సూపర్ మార్కెట్స్లో ఉన్నట్టే అన్నారు. కాదండి, అసలు సూపర్ మార్కెట్స్లో చాలా కాస్ట్ ఎక్కువ. ఏమైందంటే జియో మార్ట్లో నేను ఎప్పుడు 775 రూపీస్కి కిలో బాదం తీసుకుంటాను. ఈసారి కూడా అలాగే చేశాను అనమాట. కాకపోతే వాళ్ళు నాకు ఆఫర్ ఉందని చెప్పి క్యాష్ బ్యాక్ ఇచ్చారనమాట. ఎంత 325 రూపీస్ క్యాష్ నాకు బ్యాక్ వేశారనమాట. ఇలా బాదం మీద 325 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది మీకు అని చెప్పి. అండ్ కొన్ని ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఇలాంటివి తీసుకున్నా. వాటి మీద కూడా ఒక్కొక్క దాని మీద 9 రూపీస్, 10 రూపీస్ అంటే అందులో నాకు చూపిస్తుంది అనమాట. జియో మార్ట్ యాప్ ఉంటుంది కదా, నేను ఆర్డర్ పెట్టుకున్నాను కదా, అందులో చూపిస్తుంది పలానా ఐటమ్ మీద మీకు ఇంత క్యాష్ బ్యాక్ వచ్చింది అని చెప్పి చూపిస్తుంది. అది వీలైతే నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఇందులోనే వీడియోలో చూపిస్తానండి, కుదిరితే చూపిస్తాను అనమాట. సో నిన్న 2 డేస్ వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అది కాకుండా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండిందనమాట. అందుకని పెట్టలేకపోయాను. నేను వీడియో పెట్టాలంటే కొంచెం మీకు క్లియర్గా తీయాలి, వీడియోని టైం టు టైం వీడియో తీయాలి, పెట్టాలి కదా, అందుకే పెట్టలేకపోయాను. ఏమనుకోకండి. 2 డేస్ అయిందనమాట. ప్లస్ హెల్త్ కూడా కొంచెం బాగాలేదు నాకు. నెక్స్ట్ అయితే ఇక నేను ఫస్ట్ జియో మార్ట్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను. జియో మార్ట్లో అయితే చాలా తక్కువగానే తీసుకున్నానండి ఈసారి. ఎందుకంటే డీ మార్ట్లో చాలా తక్కువగా తీసుకున్నాను, జియో మార్ట్లో కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి నాకు. డీమార్ట్లోనే బిల్ ఎక్కువ అయిపోయింది అనమాట. డీమార్ట్ బిల్ ఎక్కువ వచ్చేసింది, జియో మార్ట్లో నాకు తక్కువ అనిపించింది. చూస్తాను ఈసారి. ఇలాంటివి మాత్రం చూడాలి. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, ఇవి వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నాను. ఇది జియో మార్ట్లో ఎంత ఉందో కాస్ట్ నేను కంపేర్ చేసుకొని నెక్స్ట్ టైం అలా తీసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే జియో మార్ట్లో ఇది దొరుకుతుంది. ఇది ఉంది కదా స్పార్కిల్, ఇది చాలా బాగుంది, లావెండర్ ఫ్లేవర్. ఇది దొరకదు అనమాట మనకి. ఇది జియో మార్ట్ కొన్ని ఐటమ్స్ దొరకవండి. ఇంకొకటి ఏంటంటే జియో మార్ట్లో ఇది కూడా చాలా కాస్ట్. హర్షీస్ స్ప్రెడ్ అనమాట. ఇది పిల్లలు ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకపోతే బ్రెడ్ మీద ఇది అప్లై చేసుకొని టిఫిన్ కి తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ కి క్యాంటీన్ లో తినేస్తారనమాట. సో అందుకని ఇదొకటి అండ్ ఈ జామ్ ఒకటి కంపల్సరీగా పెట్టుకుంటా. అందుకే చిన్నది తెస్తే త్వరగా అయిపోతుంది, పెద్దది తీసుకొచ్చాను ఈసారి. సో ఇవి ఇలాంటివి మాత్రం జియో మార్ట్లో ఎక్కువ ఉన్నాయి, అందుకే డీమార్ట్లో తీసుకున్నాను. నేను తీసుకున్న గ్రాసరీస్ మీద నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాను కదా నేను, ఇలాంటివన్నీ తీసుకున్నాను కదా. ఇవిను చాకో స్ప్రెడ్, జామ్ ఇలాంటివి. ఇవి కంపేర్ చేయాలి, చూసి కంపేర్ చేసి నేను ఎందులో తక్కువైతే అందులోనే తీసుకోవాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నా చూపిస్తానండి. డీమార్ట్లో నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి 4 రోల్స్ వస్తాయి, ప్రీమియర్ కంపెనీ. ఇది తక్కువే పడిందండి కాస్ట్. సో నేను ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాను. ఒక 4 రోల్స్ తెచ్చుకున్నానంటే నాకు 2 months వస్తుంది. కిచెన్లో ఒక రోలు, దేవుడి గదిలో ఒక రోల్ అనమాట, అంటే 1 monthకి. అలాగా 4 రోల్స్ నాకు 2 months వస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి డెటాల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ అనమాట. ఇది కూడా నాకు 2 months వస్తుంది. నేను 2 months బ్యాక్ తెచ్చుకున్నాను, తర్వాత మరీ నేను తెచ్చుకున్నాను. మెయిన్ ఇవి తక్కువ, అందుకే వీటి కోసమే అక్కడికి వెళ్తాను నేను. అండ్ కంఫర్ట్ అయితే ఫస్ట్ టైం తెచ్చుకున్నాను, ఎందుకంటే సర్ఫ్ ఒక్కటే వేస్తే ఏం పెద్దగా స్మెల్, అంటే ఇప్పుడు కొంచెం చలికాలం కదా, బట్టలు అన్నవి కొంచెం పచ్చి వాసన వస్తాయని చెప్పి తెచ్చుకున్నాను. ఒకటి చూశాను, ఇదేంటి లిక్విడ్ ఏంటది, హైడ్ ఎక్సెల్, అది మంచి స్మెల్ వస్తుందని అంటున్నారు. ఒకసారి చూద్దాం అనుకున్నాను అది కూడా. ఇది వచ్చేసి స్పార్కిల్. ఎప్పుడన్నా కిచెన్ దగ్గర నేను ఇంట్లో చేసుకునే లిక్విడే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మిర్రర్స్ ఇవి క్లీన్ చేయడానికి. అండ్ నా స్టవ్ గ్లాస్ స్టవ్ కదా, అది కూడా షైనింగ్ వస్తుంది మంచిగా అని చెప్పి తెచ్చుకున్నాను. నేనైతే విమ్ లిక్విడే ఎక్కువగా కిచెన్లో యూజ్ చేస్తాను, స్టవ్కైనా సరే మంచి షైనింగే వస్తుంది. మెయిన్గా అయితే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్లాసెస్ ఇవి క్లీన్ చేయడానికి తీసుకొచ్చాను, మిర్రర్స్ అలాంటివి. అండ్ నెక్స్ట్ చూపించాను కదా హర్షీ స్ప్రెడ్, కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. ఇంతకుముందు కిసాన్లో ఏది మెయిన్ జామ్, అది కిసాన్లో స్ట్రాబెరీ రాస్బెరీ జామ్ వచ్చేది, చాలా బాగుండేది. అది ఈ మధ్య రావట్లేదు, సరే అని చెప్పి ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను. అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్పిక్ ఒకటి, స్పార్కిల్. ఇదైతే నేను 4-5 months నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఫస్ట్ తెచ్చినప్పుడు పెద్ద సైజులో ఉండింది, తర్వాత చూస్తే ఈ సైజులో కూడా వచ్చింది అనమాట. సో ఇలాంటిది అయితే 1 monthకి వస్తుందండి, కొంచెం పెద్దదైతే 2 monthsకి వస్తుంది. కానీ నేను ఇదే తెచ్చుకున్నాను, ఎలాగో మంత్లీ వెళ్తాం కదా, ఇది తీసుకొచ్చుకున్నాను.
ఇవైతే నాకు ఇది కాదు, ఇదైతే నాకు 2 months వస్తుంది. ఈ స్పార్కిల్ కూడా 2 months వస్తుంది, టిష్యూ రోజ్ కూడా 2 months వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ ఒక 2 packets తెచ్చుకున్నాను. ఎందుకంటే 2 తెచ్చుకున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక వీడియోలో, మమ్మీ వాళ్ళకి మిల్లెట్స్ తీసుకొస్తాము, గానుగ నూనె ఇస్తారు, ఇట్లా పట్టించి ఇస్తారు మన ముందరే ఫ్రెష్గా అని చెప్పాను కదా. అక్కడ కొబ్బరి నూనె 1/2 kilo, నువ్వుల నూనె 1/2 kilo, పిల్లలకి రైస్ ఐటమ్స్కి నువ్వుల నూనె హెల్త్కి చాలా మంచిదని మమ్మీ చెప్పింది, అందుకని చెప్పి అవి తెచ్చుకున్నాను. అందుకే 2 packets తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ నాకు తక్కువ వచ్చినా కింద తెచ్చుకోవచ్చు. ఆ ఆయిల్స్ తెచ్చుకున్నాను, అవి ఆయిల్స్ కాస్ట్ ఎక్కువ అనమాట, అందుకే 2 packets తెచ్చుకున్నాను. అండ్ ఇవి ఒక 2 తెచ్చుకున్నాను. ఇవి నా కిచెన్లోకి చాలా యూజ్ అవుతాయి, అందుకని తెచ్చుకున్నాను. గరిటెలు పెట్టుకునే ట్రే ఒకటి ఉంది, కానీ దాంట్లో ఎక్కువగా పట్టట్లేదు, కొంచెం పెద్ద పెద్ద సైజ్ అవి. నెక్స్ట్ వచ్చేసి మంగళదీప్ అగరబత్తి, ఇది 1+1 ఆఫర్. అండ్ ఇవి వచ్చేసి సోయా విత్తనాలు అనమాట. వీటితోటి వడలు చేస్తారు, అలసంద వడలు ఎలా చేసుకుంటామో అలాగే వీటితో చేస్తాము. ఈ సోయా విత్తనాలు అనేవి హెల్త్కి చాలా మంచిది. ఈ వడలు టేస్ట్ చాలా బాగుంటాయి. మనం ఎన్నో రకాల వడలు చేసుకుంటాము. నేను కూడా ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీకు చూపిస్తాను. దీంతో ఒకసారి చేసుకున్నారనుకోండి ఈ సోయా విత్తనాలతోటి, ఇంకా మిగతా ఏ వడలు మీరు చేసుకోరు, అంత టేస్టీగా ఉంటాయి. మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అనమాట, నెస్టిల్ వాళ్ళది, నెస్టిల్ ఎవ్రీడే కంపెనీ వాళ్ళది మిల్క్ పౌడరు. ఏదైనా తీసుకోండి మీరు, పర్లేదు. దీంతో మమ్మీ కాఫీ మిక్స్ అని చేస్తుంది అనమాట, రెడీమేడ్ కాఫీ మిక్స్. మనం హాట్ వాటర్ వేసుకొని ఆ పౌడర్ వేసుకొని తాగడం అనమాట. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను మొన్న, చాలా బాగుంది టేస్ట్ అసలు. మమ్మీ చేసుకుంది అలాగా. ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లో మిల్క్ లేకపోతే అప్పటికప్పుడు ఇలా హాట్ వాటర్లో పౌడర్ వేసిస్తే అసలు వాటర్తో చేసినట్టే అనిపించదు, పాలతో కాఫీ చేసినట్టు ఉంటుంది, అంత బాగుంటుంది. సో అమ్మ అలా రెడీ చేసుకుంది. అమ్మ కూడా మొన్న ఒకటి తీసుకెళ్లాను, అందుకే నేను కూడా మరి ఒకటి తెచ్చుకున్నాను. అది అమ్మ తీసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఆ మిక్స్ కూడా ఎలా ఉంటుందనేది. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు. ఇవి వచ్చేసి నేను చట్నీకి, దోశ మీద పుట్నాల పొడి అండ్ ఉగ్గానికి పుట్నాల పొడి యూజ్ చేస్తాను. ఆల్రెడీ మన పౌడర్స్లో చూపించాను కదా, అదండి ఇది. వాటి కోసం అని చెప్పి నేను ఎక్కువగా తెచ్చుకుంటాను. ఇవి కిలో ఉన్నాయి. అండ్ వీటితో చట్నీస్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. నెక్స్ట్ అయితే బిర్యానీ రైస్ తెచ్చుకున్నాను. పిల్లలు ఎప్పుడు చికెన్ బిర్యానీ నార్మల్ సోనా మసూరి రైస్ లైక్ చేస్తారనమాట. ఇదైతే తిన్నట్టు ఉండదు అని అంటుంటారు. కానీ ఎందుకు తెచ్చానంటే ఏమైనా రైస్ ఐటమ్స్ ట్రై చేద్దామని చెప్పి బిర్యానీ రైస్ తెచ్చుకున్నాను. ఎప్పుడు నేను యూజ్ చేయను వీటిని, ఎప్పుడో యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు, కానీ చాలా తక్కువగా యూజ్ చేసేదాన్ని అప్పుడు కూడా. ఇంక ఈ మధ్యలో అసలుకే వదిలేశాను, అందుకని చెప్పి ఇది ఒక 2 kgs తెచ్చుకున్నాను బిర్యానీ రైస్. ప్యాకెట్స్ వస్తాయి కదా రెడీమేడ్, వాటికంటే ఇలా లూజ్ ఉన్నదే టేస్ట్ బాగుంటుంది అనమాట. ప్యాకెట్స్లో వచ్చే బిర్యానీ రైస్ నాకు అంత నచ్చదు, స్మెల్ అనిపించదు, టేస్ట్ అనిపించదు. ఈ రైస్ అయితే చాలా బాగుంటాయి, మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి 2 బాత్ బ్రష్ తెచ్చుకున్నాను అనమాట. ఇవికైతే కంపల్సరీగా యూజ్ చేస్తాం మేము. అవి ఒక 2 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆఫర్ పెట్టారు, రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ అని చెప్పి. ఇది తాజ్మహల్ 2 ఆఫర్ పెట్టారు. ఇది అయితే ఇది తెచ్చుకున్నాను ఒకటి. బాబు ఈ మధ్య టీ అలవాటు చేసుకున్నాడు, టీ పొడి ఎక్కువగా అయిపోతుంది. ఇంతకుముందు ఎవరు టీ తాగేవాళ్ళు కాదు, ఎవరైనా వస్తారని చెప్పి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకునేదాన్ని, ఎవరైనా వస్తే అడుగుతారని చెప్పి. సో ఇదైతే తెచ్చుకున్నాను నేను. దీంట్లో ఇంకొకటి లంసా టీ అని వస్తుంది. ఇంత క్వాంటిటీకి ఇంత చిన్న లంసా టీ కలిపి చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది. అది కూడా నేను తెచ్చుకున్నప్పుడు చూపిస్తాను. ఈరోజు వెళ్ళి తిమ్మని చెప్పాలి బాబుకి. అండ్ స్ట్రైనర్ ఒకటి నా దగ్గర ఒకటే ఉంది, అందుకని చెప్పి ఇంకో స్ట్రైనర్ తీసుకున్నాను. చాలా బాగుంది ఇదైతే. అండ్ ఈ స్టాండ్ ఇంతకుముందు ఒకసారి డిమార్ట్లో ఒకటి తెచ్చుకున్నాను కదా, మరి ఇప్పుడు ఇంకొకటి తెచ్చుకున్నాను. ఒకదాని మీద అన్ని గిన్నెలు పెట్టలేం కదా, అందుకని చెప్పి. అండ్ ఇవి వచ్చేసి లక్స్. ఇంతకుముందు లక్స్లోనే వేరేది యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు ఇది తెచ్చుకున్నాను అనమాట, ట్రై చేద్దామని చెప్పి. అండ్ ఇది వచ్చేసి గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. ఇది 1+1 ఆఫర్ కదా, మనం ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్కే ఇస్తారు. ఇది ఒకటి తీసుకున్నాను. సో చూసారు కదా, డిమార్ట్లో అయితే ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ నేను జియో మార్ట్లో ఏవి తీసుకున్నానో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ జియో మార్ట్లో వచ్చేసి కందిపప్పు తీసుకున్నానండి, 2 kgs అట్లా. ఇట్లా 2 kgs ఒక కవర్లో వస్తాయి అనమాట. ఇవి తీసుకుంటే 188 రూపీస్ పడతాయి. నిన్న నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూశాను, ఈ క్వాలిటీ కందిపప్పు అయితే డిమార్ట్లో కాస్ట్ ఎక్కువగా ఉందన్నమాట. కిలో 100 చేంజ్ ఎంతో ఉంది. అప్పుడు అనిపించింది నాకు 100 చేంజ్ కాదు, 100 చేంజ్ ఎంతో ఉంది. ఇందులో తెచ్చుకోవడమే బెటర్ అనిపించింది. చాలా నీట్గా ఉంటాయి చూడండి, ఫ్రెష్గా ఉంటాయి. అసలు ఇందులో ఏ డస్ట్ ఉండదు అనమాట. తీసి మనం వాష్ చేసుకొని పప్పు చేసుకోవడమే. చాలా బాగుంది కందిపప్పు అయితే, చాలా బాగుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి యూజ్ చేశాను, సెకండ్ టైం తెచ్చుకున్నాను. ఇలా 2 kgs ప్యాక్ తెచ్చుకున్నాం అనుకోండి, కాస్ట్ తక్కువ పడుతుంది. ఈ సరుకు అన్నది బాగా నీట్గా ఉంటుంది. అలాగే మనకు కరెక్ట్గా 1 month వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి డాబర్ రెడ్ పేస్ట్, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి జియో మార్ట్లో తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు ఇవన్నీ తీసుకున్నా. వీటన్నిటి మీద నాకు 9 రూపీస్ 8 రూపీస్ అట్లా క్యాష్ బ్యాక్ కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రాసరీస్ బయట కూడా తెచ్చుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి కాజు, ఇది ఒకటి తెప్పించుకున్నాను. నిన్న లాస్ట్ మంత్ తెప్పించుకున్నది కొద్దిగా ఉంది, అందుకే ఇంకొద్దిగా తెప్పించాను. ఇదైతే మేము ఎక్కువగా తినమండి, ఫ్యాట్ అనమాట, మనం ఉట్టిగా తినాలంటే. సో నేనైతే కర్రీస్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నాను టేస్ట్ రావడానికి. ఈ అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ చూపించాను కదా ఒకసారి మీకు, అలా చేసుకోవడం వల్ల మనం చేసుకునే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసమే మెయిన్గా తెప్పించుకున్నాను. నేను కర్రీస్కి ఎక్కువగా యూజ్ చేస్తాను కాజు అన్నది. బాదం మాత్రం మేము ఇంట్లో నైట్ సోప్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట తినడానికి. అండ్ ఇది వచ్చేసి పతాంజలి వాళ్ళది పింక్ సాల్ట్ అండి. నేనైతే ఇవి తెచ్చుకున్నా ఈసారి. మామూలుగా డిమార్ట్లో పింక్ సాల్ట్ తెచ్చుకునేదాన్ని, ఈసారి ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ జియో మార్ట్లో తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జియో మార్ట్లో 1500 బిల్ చేస్తే షుగర్ 9 రూపీస్కే వస్తుంది అనమాట. సో నేను 3000 చేశాను కదా, 9 రూపీస్కి 2 kg షుగర్, అంటే టోటల్గా 18 రూపీస్కి 2 kgs షుగర్ వచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు, ఈ పొట్టు మినపప్పు తెప్పించుకున్నాను. ఇది హెల్త్ చాలా మంచిది, మమ్మీ ఇదే వాడమని చెప్తుంది, పిల్లలకి మంచిది, హెల్త్కి అందరికీ మంచిది అని చెప్పి. అందుకని చెప్పి నేను డీమార్ట్లో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గుడ్ లైఫ్, జియో మార్ట్లో ఈ మినపప్పు తెచ్చుకున్నాను. సో నేను ఏవైతే నాకు జియో మార్ట్లో తక్కువగా అనిపిస్తాయో అవన్నీ తెచ్చుకుంటాను. ఫ్రీ డెలివరీ అండి, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది మనకి. హ్యాపీగా ఈరోజు మార్నింగ్ బుక్ చేసామంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే జియో మార్ట్లో తెచ్చుకున్న గ్రాసరీస్ ఇవన్నమాట. నాకైతే చాలా తక్కువ అనిపించింది, చెప్పాను కదా, స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇలాంటివి నేను యూజ్ చేస్తాను ఎక్కువగా. ఇవైతే జియో మార్ట్లో డీమార్ట్లో రెండింటిలోనూ ఉండవు అనమాట ఇలాంటివి, అందుకే ఇక్కడ ఇవి పక్కన తెప్పించుకున్నాను. అండ్ ఇది కూడా పొట్టు పెసరపప్పు, ఇది కూడా జియో మార్ట్లో దొరుకుతుంది, కానీ నేను మర్చిపోయానని చెప్పి పక్కన తెచ్చుకున్నాను. చూసారా, ఇది వచ్చేసి కొన్ని కంటైనర్లో వేసేసుకున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి. కిలో ప్యాకెట్ అండి, చాలా తక్కువ పడింది. యాక్చువల్గా ఇది 775 రూపీస్ కిలో జియో మార్ట్లో. యాక్చువల్గా బయట అయితే ఆ కాస్ట్ రాదు, జియో మార్ట్లో 775 రూపీస్. కానీ నేను అంత పే చేశాను, మరి నాకు వాళ్ళు 325 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ మీద అని చెప్పి నాకు అకౌంట్లోకి మరీ వేశారనమాట అమౌంట్. చాలా బెటర్ కదా, మీరే కౌంట్ చేసుకోండి. 775 రూపీస్లో 325 రూపీస్ నాకు వెనక్కి వచ్చింది. ఇది వచ్చేసి కిలో బాదం అనమాట. నేనైతే బాదం ఎప్పుడు జియో మార్ట్లోనే తెచ్చుకుంటాను, ఆఫర్ ఉన్నా లేకపోయినా అక్కడే తెచ్చుకుంటాను, బయట ఈ కాస్ట్ అసలు రాదు. ఇంకా చూపించాను కదా, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, పొట్టుది పెసరపప్పు, అండ్ ఇంకొకటి వచ్చేసి బాంబే రవ్వ. ఇవన్నీ నేను పక్కన తెచ్చుకున్నానండి. ఒకసారి ట్రై చేయాలి జియో మార్ట్లో కూడా, బాగుంటే ఇంక అక్కడే కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి విమ్ లిక్విడ్, ఇవి కూడా నాకు బయట తెచ్చుకున్నాను, ఎమర్జెన్సీకి అయిపోతే ఇంకా కింద వెళ్ళానమాట. కింద అయితే మనకి ఇట్లా షాప్స్లో 20 రూపీస్ పడుతుంది, అదే జియో మార్ట్ డీమార్ట్లో అయితే 19 రూపీస్, ఒక 1 రూపీ ప్యాకెట్ మీద తగ్గుతుంది అనమాట. నాకైతే టోటల్గా ఒక 4 ప్యాకెట్స్ పడతాయి అనమాట. అండ్ బాటిల్ తెచ్చుకున్నామంటే చాలా వేస్ట్ అవుతుంది, ఇలాంటి ప్యాకెట్సే బెటర్, నేనైతే ఇలానే యూస్ చేస్తాను. అండ్ నేను కిచెన్ దగ్గర యూస్ చేసేది, ఏంటది మిగిలిన ఇవా, అక్కడ బాక్స్ ఉంది కిచెన్ దగ్గర, ఆ బ్రష్ వద్ద బాక్స్ ఒకటి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇది తెచ్చుకున్నాను, చూపించాను కదా ఇలాంటిది, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారిగా ఒక ప్యాకెట్ ఇందులో వేసేస్తాను, వాటర్ ఏం మిక్స్ చేయను, ఈ ప్యాకెట్లోకి కొంచెం వాటర్ పట్టుకొని బాగా ఇది బీట్ చేసి ఇందులో వేసుకుంటాను. ఒక 1 వీక్ వరకు వస్తుంది అనమాట. సో మనకి మంత్కి 4 వీక్స్ కదా, ఇలాంటి 4 ప్యాకెట్స్ అయిపోతాయి. 4 ప్యాకెట్స్ అంటే 80 రూపీస్లో అయిపోతుంది. అదే 80 రూపీస్కి మనం బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత వేసుకోవాలో కూడా తెలియదు, వేసేస్తుంటాం, అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇదైతే యూజ్ చేసినప్పుడల్లా వీక్లీ వన్స్ ఒకసారి మనం ఈ ప్యాకెట్ మొత్తం ఇందులో వేసుకున్నామంటే 1 వీక్ వరకు దీన్ని ఓపెన్ చేసి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఇలా యూజ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. అండ్ ఇది కూడా నేను ఆల్రెడీ చూపించాను ఒకసారి, డీమార్ట్లో తీసుకున్నాను, ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉంది అది. నెక్స్ట్ ఒత్తులు వచ్చేసి దేవుడికి ఇలా రోల్స్ యూస్ చేస్తాను అనమాట. నేను మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవచ్చు, ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను చాలా ఇయర్స్ నుంచి ఇవే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ బయట షాప్లో తెచ్చుకున్నానండి, మా ఇంటికి దగ్గరలో ఒక షాప్ ఉందనమాట. అక్కడ ఈ శనగపప్పు కూడా నాటివి దొరుకుతాయి, చాలా బాగుంటాయి అనమాట.
సో ఇందాక నేను ఇవన్నీ చూపించాను కదా బయట తెచ్చుకున్నాను చెప్పి, ఇవన్నీ నాటివండి, నాటి సరుకు, హైబ్రిడ్ కాకుండా. సో ఇది చాలా బాగుంటుంది, ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాము. నేనైతే 1 కిలో తెచ్చుకున్నాను, మమ్మీకి కూడా మంత్లీ 2 కిలోస్ పంపిస్తాను. అమ్మ అయితే అది మిల్లులో పిండి ఆడిచి పంపిస్తుంది, నాకు కూడా కొంచెం, అమ్మకి నాకు ఇద్దరికి. ఆ శనగపిండితో బజ్జీలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ శనగపప్పుతో వడలు చేస్తే కూడా చాలా బాగుంటాయి. దీంతో మసాలా వడ చేస్తాం కదా, అండ్ నేను దోశకు కూడా యూజ్ చేస్తాను కాబట్టి 1 కిలో తెచ్చుకున్నాను. నా కిలో అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంగువ కంపల్సరీ తెచ్చుకుంటానండి, ఇది హెల్త్కి చాలా మంచిది. నేనైతే పప్పు రసం అన్నిటికీ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది సాంబార్ వాటికి. అండ్ ఇది వచ్చేసి పసుపు ప్యాకెట్. యాక్చువల్గా మీరు అనుకోవచ్చు హోమ్మేడ్ పసుపు యూజ్ చేస్తారు కదా అని, నేనైతే వంటకి హోమ్మేడ్ పసుపే యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి గడపలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కదా, మెయిన్ దేవుడి గదిలో యూజ్ చేసుకోవడానికి అనమాట ఇది, ఈ పసుపు అయితే. సో టోటల్గా నా గ్రాసరీస్ అయితే ఇవ్వండి. టోటల్ గ్రాసరీస్ అయితే ఇది. సో చూసారు కదండి, ఇంకా నేను ఎస్టర్డే బ్లాగ్ కొద్దిగా తీసాను, అండ్ టుడే ఈరోజు బ్లాగ్ డిమార్ట్కి వెళ్ళొచ్చాను కదా, ఇంక ఈరోజు బ్లాగ్ తీసాను అనమాట. ఇవి చూపిద్దామని చెప్పి గ్రాసరీస్ ఒకసారి చూపించాను. మీకు ఎవరికన్నా డిమార్ట్లో కానీ జియో మార్ట్లో కానీ తీసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి చూపించాను. సో చూసారు కదా, అలాగే నేను స్క్రీన్ షాట్ పెడతాను, వీలైతే కంపల్సరీగా చూడండి. జియో మార్ట్లో నేను ఏమేమి తీసుకున్నాను, వాటి కాస్ట్ ఎంత, వాటి మీద క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది ఏంటి అని చూపిస్తాను, ఓకేనా. సో ఈ రోజు నా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.